పరిశుద్ధ తండ్రి వారి సంఘటనకి వందనాలయ్యా. ఇదిగో తండ్రి, నేను వాంపించే పుస్తకమైన ప్రభా, మీరు నాతో మాట్లాడండి ప్రభా. నా మాటలు కాదు కానీ ప్రభా, మీ మాటలు నేను చెప్పడానికి సహాయం దయచేయండి ప్రభా. మీ ఆత్మను నా మీద కుమరించండి ప్రభా. ఎగేసుకెళ్తా తండ్రి, నలుగురుగా చక్కగా నిలబడి చెప్పే కదనైనా నేను కూడా చక్కగా నిలబడి మీ వాక్యాన్ని చెప్పుచుండగా ప్రభా, మీరు నాతో తండ్రి మీ మాటలు పలుకుగా అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్క మాట మంచిగా తీసుకోవాలని సహాయాన్ని దయచేయండి ప్రభా. ఎక్కడ చెడు విభజించకుండా ప్రభా మంచిగా తీసుకోవడానికి సహాయాన్ని దయచేయమని, ఇచ్చిన ప్రాంతాన్ని పాసాన్ని చేర్చుకొని ప్రతిఫలాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. చాలా మొదటిగా మనం దేవుని యొద్దకు ఎందుకు రావాలంటారు? దేవుని యొద్దకు రావడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా? ఉందా? ఎందుకు రావాలంటారు? అసలు మనం దేవుని యొద్దకు ఎందుకు రావాలంటే, ఈ లోకంలో మనం డబ్బుతో ఏదైతే కొనలేమో మన యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే మనకు దొరికింది. అదేంటంటే నిత్య జీవం, పరలోకం, రక్షణ. ఇవి మనం డబ్బుతో కొనగలమంటారా? కొనలేము. అట్లాగే ఇక్కడ చూసుకున్నట్లయితే శాంతి సమాధానాన్ని, మనశ్శాంతిని, ఇవేవి కూడా మనం అసలు కొనలేము. అవి ఈ లోకంలో డబ్బు కొంతవరకు మనం బ్రతకడానికి కొంతవరకు ఉపయోగపడద్దు, కానీ మన జీవితంలో అదే దాన్ని పెద్దగా ఉంచుకోవడానికి మనకు అవసరం లేదు. చాలామంది అది ఉంటే సరిపోతుంది, మన రాబోయే బిడ్డలో కూడా ఉపయోగపడుతుంది అనుకుంటాం, కానీ డబ్బు కొంత జీవించడం మాత్రమే ఉపయోగపడింది, కానీ అది శాశ్వతం. ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలమైన వాక్యం చెప్తుంది కదా. చాలామంది దేవుని యొద్దకు ఎందుకు రావాలనేది చాలామంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఏదో వస్తున్నాం కానీ ప్రతిసారి రమ్మంటారేంటి అనేసి అనుకుని ఉండొచ్చు. ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం చర్చి బుధవారం, శుక్రవారం, శనివారం వస్తాం కదా. చాలామంది నిమిషాలు వెళ్తారేంటి, వారంలో ఇంకేంటి మంగళవారం, గురువారమే ఖాళీగా ఉంటాం. కానీ ఆ టైంలో కూడా దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది దేవుని సన్నిధి అంటున్నారు కదా, ఏంటి ఇంకా జీవితంలో మనం వస్తున్నాం, కానీ దేవుని సన్నిధిలో మన హృదయాన్ని తెరిచి ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని నడుచుకున్నప్పుడు మాత్రమే దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు. అలాగే దేవుడి యొద్దకు రావడం వల్ల నేను కొన్ని పాయింట్స్ వైజ్గా చెప్తాను. దేవుడి యొద్దకు రావడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అనేది మనం చూసుకున్నాము. దేవుని దగ్గరికి రావడం అనేది అసలు మనం ఎలా జీవించాలి, మనం ఎవరి నీడలో జీవిస్తున్నాం, మనం ఈ లోకమనే నీడలో జీవిస్తున్నామా, బంధుమిత్రుల మధ్య జీవిస్తున్నామా, దేవుడి దగ్గరికి వస్తే ఎలా జీవిస్తాం, మనం ఏ నీడలో జీవిస్తున్నాం అనేది ఒకసారి చూసుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఉంటారు కదా. నేను కొంత చెప్పిన తర్వాత ఒక పాయింట్ చదువుతాను మీరు. చాలు. ఇక్కడ చెట్లు ఉంటాయి కదా, చెట్లన్నీ వెళ్ళి అన్ని చెట్లు వెళ్ళి కొన్ని చెట్లు అడిగింది. ఒలివ చెట్టు దగ్గరికి వెళ్తాయి, అలాగే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాయి, తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తాయి, తర్వాత ముళ్ళ పొద చెట్టు దగ్గరికి వెళ్తాయి. 4 చెట్లు చూసుకున్నట్లయితే ఒలివ చెట్టు అని చెప్పింది, నేను దేవుడు నువ్వు ఇవ్వాలి కాబట్టి నా కులంలో మిమ్మల్ని వెళ్ళడం నా కులం అనేసి చెప్పేసింది వెంటనే. తర్వాత వెళ్ళి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాయి చెట్లన్నీ. వెళ్ళినప్పుడు ఏమడిగిందంటే, నేను మంచి ఫలాలు ఇస్తాను కదా, నేను రాజుగా ఉండాలి అనేసి చెప్పింది. అలాగే ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తాయి చెట్లన్నీ. అబ్బబ్బో నేను కూడా కుదరదు, నేను ద్రాక్ష రసాన్ని ఇవ్వాలి కదా, నేను రాజుగా ఉండాలి
పూర్ణేడ రండి నా నేడును ఆశ్రయించుడి లేదా అన్ని నాల నుండి బయలుదేరి లేబలను దేవదారు చెట్లను కాల్చివేయమని చెట్లతో చెప్పాను. చాలు. మొండ్ల పొద ఏమంటుందంటే రండి రండి నా నీడను ఆశ్రయించండి అని చెప్తుంది కదా. ఎందుకంటే మొండ్ల పొద ఏది క్రమాన్ని పిలుస్తున్న చెట్లన్నింటి మొండ్ల పొద అనేది సాతానికి సాదృశ్యం. ఈ లోకంలో ఉన్నటువంటి పాపానికి సాదృశ్యం. పాపం అనేది సాతాన్ని మనల్ని ఎట్లా అట్రాక్షన్ చేస్తుంది కదా. రండి నా దగ్గరికి రండి అని ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. అట్లాగే ఈ మొండ్ల పొద చెట్టు ఏమంటుందంటే రండి మీరు వచ్చేసేయండి నా దగ్గర ఆశ్రయించండి. సాతానికి సాదృశ్యమైన ఈ మొండ్ల చెట్టు ఏమంటుందంటే మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య నరకానికి ఇవ్వడానికి తీసుకెళ్తుంది కదా. మనం దేవుని యొక్కకు రావడం వల్ల ఈ మొండ్ల చెట్టు నీడలో జీవిస్తున్నామా, బంధుమిత్రుల మధ్య జీవిస్తున్నామా, దేవుడితో జీవిస్తే మనం ఎలా ఉంటామో చూసుకున్నాం. అలాగే యోనా గ్రంథంలో తీనవసరం లేదు. దేవుడు యోనా నీవే పట్టణం అంతా ప్రశ్న చేసిన తర్వాత ఒక పని చేస్తారు కదా. ఆ పనికి ఒక పరిస్థితి ఎక్కిస్తాడు దేవుడు. అది ఒక రోజు అయిన తర్వాత పురుగును పంపించి కొట్టేస్తారు కదా. అప్పుడు యోనా చాలా దుఃఖపడతాడు. అసలు దేవుడు కోపగించకుండా చచ్చిపోవడం మంచిది అనుకుంటాడు కదా. అప్పుడు ఏంటంటే ఆ పరిస్థితి నేను ఎలా ఉంటుంది? అది ఒక్క రోజే ఉంటుంది కదా. అది కూడా మనం ఈ లోకంలో ఎవరిని ప్రేమిస్తున్నాము, బంధువులు ప్రేమిస్తున్నామా, స్నేహితులు ప్రేమిస్తున్నామా, వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుంది? ఒక్కరోజు ఉండే చెట్టు నీళ్ళు లాంటిది. దాన్ని ఆశ్రయించడం వల్ల మనకి ఎలా మనం ఎక్కడికి వెళ్తాం? బంధుమిత్రుల ప్రేమ మన దగ్గర డబ్బు ఉన్నంత కాలం మన దగ్గరికి వస్తానేమంటారు. అది మన దగ్గర లేదనుకో మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అది కూడా ఒక్కరోజు ఉండే ప్రేమ కాబట్టి చెట్టు నీడ లాంటిది బంధుమిత్రుల ప్రేమ అనేది మనం ఊహించుకోవచ్చు. అలాగే ముళ్ళ పొద నీడలోనా సొరచేటు పొద నీడలో ఉన్నామా? దేవుడి దగ్గర నీడకు వస్తే మనం ఎలా ఉంటాం? దేవుడి సన్నిధికి వచ్చి ఎలా ఉంటాం? దేవుని వాక్యానుసారంగా నడుస్తాము, మంచిగా జీవిస్తాము, పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకోవాలనేసి దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే సంసోను ఉన్నాడు కదా బైబిల్ గ్రంథంలో, న్యాయాధిపతి గ్రంథంలో. తను ఏం చేస్తాడు? దేవుడు వాగ్దాన పూర్వకంగా ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలుని రక్షించడం కోసం దేవదూత ద్వారా వాగ్దానం ద్వారా పడతాడు కదా. ఆమె గర్భవతి గొడ్రాయిగా ఉన్నప్పుడు తన భాషలేక దేవుడు తనకి సంతానాన్ని ఇచ్చినప్పుడు ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపిస్తాడు అనుకుంటే నేనేం చేస్తాడు? తల్లిదండ్రులకి ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు. మనకి తిన్నాకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అన్య స్త్రీని చూసుకుంటాడు కదా. చూసుకొని ఆయన అంటే ఆయనే పెళ్లి ఫిక్స్ చేసుకొని వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి నా తల్లిదండ్రులకు చెప్తాడు, ఏమని పలానా ప్లేస్కి వెళ్ళాను, ఫిలిస్తీన్ ప్రదేశానికి వెళ్ళాను, మీరు నాకు అమ్మాయిని చేయమని అయితే అడుగుతాడు. అప్పుడు తల్లిదండ్రులు ఏదో జస్ట్ అలా చెప్తారు, అదేంట్రా మనకి వాళ్ళతో మంచిది కాదు కానీ చెప్తారు. కానీ పొలంలో నాకు అమ్మాయి కావాలంటే పెళ్లి చేసుకుంటాడు. అది ఎట్లా కొంత మైనస్ అవుతుంది. ఒక కొడుకు కనిపిస్తాడు. దాని పొలక అమ్మాయి ఎట్లా చనిపోతుంది. తర్వాత ఏం చేస్తాడు? గాజాకి వెళ్తాడు. వెళ్ళిపోయి తెలియలా మత్తులో పడిపోతాడు కదా. అమ్మాయి ఎట్లా వేసే గుర్తులో ఉంటుంది కదా. అసలు దేవుడి కోసం నాశనం చేయబడిన వ్యక్తి ఫిలిస్తీన్ చేతిలో విడిపించవలసిన తన బాధ్యతను పక్కన పెట్టేసి ఏం చేస్తాడు? పాపానికి చోటిస్తాడు. ఆ పాపం అనేది ఎక్కడ తీసుకెళ్తాను? తన్ని అసలు దాగోళ్ళలో కడిపేసి ఎంత బలవంతుడు కదా ఆయన. అసలు సింహాన్ని చీల్ చేసేస్తాడు. ఒక గాడిద దవడెక్కుతో 1000 మందిని చంపుతాడు కదా. చాలా బలవంతుడు అయినప్పటికీ కూడా పాపానికి అట్రాక్షన్ అయిపోయాడు. ఎలా అయిపోయాడు? తన రోజు పాపంలో జీవించడం వల్ల తన మరణానికి తీసుకెళ్ళిపోతాడు. మనం కూడా ఈ ముళ్ళ పొదను ఆశ్రయిస్తే, ఈ లోకాన్ని ఆశ్రయిస్తే, మనం కూడా పాపానికి చోటిస్తే సంతోష జీవితంలో మన జీవితంలో కూడా నరకానికి వెళ్ళిపోతాం అనేది ఒక పాయింట్ మనం తెలుసుకోవచ్చు. అలాగే దేవుని సన్నిధికి రావడం వల్ల, దేవుని వద్దకు రావడం వల్ల మనకు కలిగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం దేవుని సన్నిధిలో రావడం వల్ల ముఖ్యంగా మనం లోబడి జీవిస్తాం లేదా? లోబడి జీవించడం అంటే ఏంటి అసలు అర్థం? దేవునికి విధేయత చూపించడం, లొంగిపోవడం అర్థం చేసుకుంటే ఒకళ్ళ అధికారం కింద మనం ఉంటాం. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చెప్తుందో మనం వాళ్ళ అధికారం కింద ఉంటాం కదా. అలాగే లోబడి చేసిన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వాటికి కానీ దేవుని వాక్యానికి కానీ మనం లోపడతాం.
మన హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు. మాట్లాడి దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా అనేది మన లోబడే విధానాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అలాగే లోతు ఉంటాడు కదా, అబ్రహాము సహోదరుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పినప్పుడు అబ్రహాం ప్రార్థన బట్టి తను ఎదిరించాలని ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది, తన ఇద్దరు కుమార్తెల్ని తన భార్య తీసుకొని నువ్వు ఎదురుగా కొండ ప్రాంతానికి వెళ్ళంటే నేను అంత దూరం వెళ్ళలేనయ్యా, పక్కన ఉన్న సోయ ప్రాంతానికి వెళ్తానంటాడు. సరే అనేసి ఒప్పుకుంటే తన ఇద్దరు పిల్లలు తీసుకొని తన భార్యని నలుగురు చేతితో పట్టుకుంటాడు కదా, వెనక్కి తిరిగి చూడకూడదనేసి వెళ్ళిపోమంటాడు దేవుడు. వెళ్ళిపోయినప్పుడు తన భార్య లోక ఆశలతో నింపబడింది కాబట్టి వెనక్కి తిరిగి చూసి ఉపస్తంభం అయిపోతుంది. కానీ తన భార్య వెనక్కి తిరిగి ఉపస్తంభం అయిపోయినా కానీ లోతు చేయబట్టుకున్నప్పుడు ఆగిపోయినప్పుడు కొంచెం వెనక్కి లాగుతారు కదా, దేవుడు చూడకూడదు అన్నాడు కాబట్టి వెనక తిరిగి తన ఉపస్తంభం అయిపోయినా కానీ అసలు దేవుడు మాటకి లోబడ్డాడు లోతు. మనం కూడా దేవుడి వాక్యానికి కానీ దేవుడు చెప్పిన మాటలకు కానీ దేవుడు చెప్పే యాజకులకు కానీ దేవుడి సేవలకు కానీ మనం లోబడినప్పుడు మన జీవితంలో చాలా అద్భుతాలు చూడవచ్చు. అలాగే పేతురు కూడా దేవునికి లోబడతాడు కదా, లోబడతాడే లేదండి, లోబడతాడు. మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో నేను కొంచెం చేసిన తర్వాత చదువుతున్నాను. 27వ వచనం చదవాల్సి వస్తే పేతురు యేసు ప్రభు తన కపెర్నహూములో ఉంటారు. ఉండినప్పుడు అక్కడ నివసిస్తున్నందుకు వాళ్ళు పన్ను కట్టాలన్నమాట. ఎవరైనా సరే పన్ను కట్టాల్సిందే. అప్పుడు పన్ను వసూలు చేసే ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని పన్ను కట్టాలి కదా, మీరు ఇక్కడ జీవిస్తున్నారు కదా అని అడుగుతాడు. అప్పుడు పేతురు దేవుడు చెప్తాడు ఒక మాట, పేతురు గలిలయ సముద్రంలోకి వెళ్ళి నువ్వు గాలం వేసి ఒక చేపను పట్టు, దాని నోట్లో ఒక షెకెల్ ఉంటుంది, అది తీసి మన ఇద్దరు కలిసి పన్ను కట్టేసేమని చెప్తాడు దేవుడు. సో గాలం వేసినప్పుడు చేప నోట్లో షెకెల్ ఉందండి, ఏదైనా కాయిన్ ఉందనుకోండి, గాలం ఎంతదంటారా వెళ్ళదు. కానీ పేతురికి డౌట్స్ వచ్చే ఉంటాయి కదా, ఇదేంటి ప్రభావ అసలు గాలం ఏమంటావేంటి, వలేస్తే చాలా చేపలు వస్తాయి కదా, అందులో ఏదో ఒకటి ఓపెన్ చేస్తే ఒక షెకెల్ ఉంటుంది అనేసి ఆలోచన రావచ్చు. కానీ పేతురు దేవుని మాటకి ఏమి ఎక్కడ ఎదురు చెప్పకుండా లోబడి గాలి వేస్తాడు. గాలి వేసినప్పుడు పేతురుకు యేసు ప్రభు కూడా పన్ను కట్టారు. ఆ సందర్భం ఇక్కడ 27వ వచనంలో ఉంటుంది, చదువుకోవచ్చు కావాలంటే. వాళ్ళకి అభ్యంతరం కలుగు చేయకున్నట్లు నీవు సముద్రం నాకు పోయి కాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెల్ దొరికెను. దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. చాలు. దేవుడి పని ఎప్పుడైతే చేస్తామో దేవుడు మన పని చేస్తాడు కదా. పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభువే పన్ను కట్టేశాడు. అదేంటి మనం గుర్తుపెట్టు, దేవుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు కానీ మన పని ఎక్కడైనా ఉన్నా మనం బాధపడాల్సిన అవసరం ఉండదు. దేవుడు పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువును పేతురు కూడా పన్ను కట్టేస్తారు. అది లోబడి జీవించడం అంటే. మనం కూడా దేవుని మాటకి దేవుని వాక్యానికి మన ఇంట్లో పెద్దలకైనా కానీ భార్య భర్తలకైనా కానీ ఎవరికైనా సరే మంచిగా సమాధానం చెప్తాం ఎవరైనా అడిగినప్పుడు. అది లోబడి జీవించడం అనేది మనం దేవుని దగ్గరికి వస్తే మాత్రమే మనం తెలుసుకోవచ్చు. 5 పాయింట్లు చెప్పాను. ఇప్పుడు 5 పాయింట్లు చెప్పాను. మిమ్మల్ని అడిగితే క్వశ్చన్. అలాగే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం కన్నీటితో ప్రార్థన చేస్తాం కదా. మనకు సమస్య ఏదైనా ఉన్నప్పుడు, మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాని కోసం ప్రత్యేకించి చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ఎట్లాంటి వాడు అంటే మన కన్నీటి నుంచి కారే ప్రతి బాష్ప బిందును కూడా తొడవగలిగిన వాడు ఆయనే. ఎవరి దగ్గర కాల్చాం అనుకో బాగా చెప్పుకొని కన్నీళ్ళు ఇంకొకరికి చెప్తారు, కానీ యేసుక్రీస్తు బాగా చెప్పేవాడా కాదు. మన కన్నీటి ప్రార్థనని ఆయన స్వీకరించి మనకి వచ్చిన కన్నీటి బిందువుని
శత్రువుల్ని అయినా చూడగలిగిన దేవుడు. హాగర్ ఉంటుంది కదా, అబ్రహాం దాసి. అప్పుడు అక్కడ శారాకు పిల్లలు పుట్టట్లేదని హాగర్తో ఇష్మాయిల్ని కంటాడు కదా అబ్రహాము. కన్నప్పుడు శారాకు కూడా ఇసాకు పుడతాడు. పుట్టినప్పుడు తనకి కొంచెం అసూయ వచ్చేసి మేమొద్దు ఇంకా పంపించేసి ఐగుప్తుకి అంటాడు కదా. అయినప్పుడు అబ్రహాం కొంచెం బాధపడతాడు. అంటే కానీ దేవుడికి చెప్పినప్పుడు లేదు అబ్రహాము నువ్వు శారా చెప్పిన మాటే విని పంపించేసే అంటాడు దేవుడు కూడా. అప్పుడు ఒక నెల కింద తీసుకొని వెళ్తుంది కదా, విషపారణ్యంలోకి వెళ్ళినప్పుడు నీళ్ళు అయిపోతాయి. దాని కొడుకు నీళ్ళు లేక దాహంతో ఏడుస్తూ ఉంటాడు. ఏడ్చినప్పుడు దేవుడికి మొదలుపెట్టింది కదా. అసలు అరణ్య ప్రాంతంలో నీళ్లు దొరకడం అనేది చాలా కష్టం మనకి. అసలు కొంచెం దూరం నడగానే మనకి చాలా అసలైపోయి వాటర్ అవుతాయి కదా. అటువంటి ప్రదేశంలో కూడా హాజరు ప్రార్థన నడేసే ఇది తన కొడుక్కి ఆ కన్నీటిని తుడిచాడు. హాజరు కన్నీటిని తుడిచాడు. తుడిచింది కాకుండా జీవజలాన్ని అక్కడ ఏసయ్య ఇస్తాడు. దాని ద్వారా తన దప్పిని తీర్చుకొని ముందుకు వెళ్తాడు కదా. అట్లాగే మన కన్నీటి నుంచి కారే ప్రతి బాష్పడుతుంది దేవుడు తొడవగలిగిన వాడు. అలాగే ఇంకో వ్యక్తి ఉన్నాడు, హిజ్కియా అని నేను చెప్పాను కదా, హిజ్కియా రాజు ఉన్నాడు కదా. హిజ్కియా రాజు ఏం చేస్తాడంటే తనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు యెషయా ప్రవక్తను పంపిస్తాడు. ఇదిగో హిజ్కియా నీ జీవనం అయిపోయినాయా, ఇల్లు చక్కబెట్టుకో, ఇంకా నీ టైం లేదు అనేసి చెప్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయం ఒకసారి చదువుకున్నాం. యెషయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేస్తాడంటే కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఆ ప్రార్థన అనేది దేవుడు విని మళ్ళీ యెషయా ప్రవక్తను పంపిస్తాడు. అక్కడ 5వ వచనం లాస్ట్లో ఉంటుంది, నీవు కన్నీళ్లు విడిచి చూసి తిని ఈ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరాలను నీ ఆయుష్ నీకు ఇచ్చేదను, నీ పట్టణం కూడా కాపాడుతాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎంతో మొరపెట్టాడు హిజ్కియా. తన కన్నీళ్ళు చూశాడంట. గోడ కట్టు తన ముఖం తిప్పుకొని బాగా దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి మళ్ళీ ప్రవక్తను పంపిస్తున్నాడు. ఇదిగో హిజ్కియా అని చెప్పు, నువ్వు వెళ్ళి యెషయా తనకి ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్తాడు. అప్పుడు చాలా సంతోషపడతాడు కదా హిజ్కియా కన్నీళ్ళు తుడిచిన దేవుడు మన కన్నీళ్ళు కూడా తుడవడానికి ఆయన మనందరూ రమ్మంటున్నాడు. ఆయన దగ్గరికి ఈ కన్నీళ్ళని తుడుస్తాను వెళ్ళమని చెప్తున్నాడు. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే మనం ఏ నెలలో కథలో తెలుస్తుంది వస్తే లోబడి జీవిస్తాం. మన కన్నీటి నుంచి కారే ప్రతి భాష చూసేవాళ్ళు. అలాగే దేవుని యొక్క రావడం వల్ల మనం ఆయన ఇచ్చే కృపను పొందుకుంటాం. కృప అంటే ఏంటి అంటే ఇప్పుడు నాకు వాక్యం చెప్పే అర్హత లేదు, అయినా కానీ అన్ని నాకు వాక్యం చెప్పే అర్హత నాకు ఇచ్చారు. ఇది కృప అంటే నాకు అర్హత లేదు కానీ నేను పొందుకోవడం అనేది కృప. కృప అంటే ఇప్పుడు మనం ఎవరైనా సరే మన ఇంట్లో కానీ బంధువులు ఎవరైనా సరే నీకు అర్హత లేదుగా ఏంటి ఎవరైనా మనం తక్కువగా చూశారనుకో, అలాంటి పరిస్థితుల్లో మనం దేవుడి దగ్గరికి రావడం వల్ల ఆయన మనల్ని చూసి మనకి అర్హత లేని దాన్ని కూడా మనకి దయచేయడం అంటే అది దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అనుకోవచ్చు. ఈ విషయంలో నాకు ఆయన ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళకి వివరాన్ని నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే ఆయనకి హౌసింగ్ లోన్ పెట్టినప్పుడు
ఫస్ట్ ఎప్పుడో అందులో ఎవరో ఇచ్చేసాడు కదా, హౌస్లో పేరు ఇచ్చేసాడు. మళ్ళీ ఆన్లైన్ చేసేటప్పుడు ఇండియన్ స్కూల్ అని వచ్చింది. మళ్ళీ ఇల్లు వచ్చింది కదా, ఎవరు గవర్నమెంట్ విషయంలో ఇండియన్ స్కూల్. కానీ దేవుని సన్నిధిలో అమ్మాయి చెప్పారు, ప్రార్థన చేశారు, దేవుని సన్నిధిలో గురించి ప్రార్థన చేయాలి. కానీ దేవుడు మళ్ళీ ఆన్లైన్ ద్వారా తెరవడానికి అవకాశం ఇచ్చాడు. ఇది దేవుడు కృప పొందుకోవడం అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అదండి. ఆ విషయం నాకు గుర్తొచ్చింది. దేవుడు ఎవరైనా నీ పక్కన చుట్టుపక్కల వచ్చింది కదా, ఇల్లు పడేస్తున్నారు ఏంటి అన్నటువంటి వాళ్ళ నోరు దేవుడు ఎలా ఉంచాడు లేదా, మళ్ళీ నీకు ఆన్లైన్లో మళ్ళీ శాంక్షన్ అయ్యేలా చేశాడు దేవుడు. అది కృప అంటే. మనం దేవుడు ఇచ్చే కృప అంటే మన అర్హత లేకపోయినా కానీ మనకు దేవుడి దగ్గరికి రావడం వల్ల అది మనం పొందుకోగలుగుతాం. అలాగే న్యాయాధిపతి గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు. వ్యక్తి వచ్చేసి యోగా గారి గురించి చెప్తాం అనుకుంటున్నాడు. ఈయన కూడా గిలాద్ అనేటువంటి వ్యక్తికి వేస ద్వారా ఈ యోగా గారు పుడతారనమాట. గిలాద్కి ఒక భార్య ఉంటుంది, ఆయన కూడా సంతానం ఉంటుంది, కొంతమంది పిల్లలు ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఆ ఇంట్లో అన్నదమ్ముళ్ళు అవ్వచ్చు కదా, గిలాద్కి వేరే భార్య గారు పుట్టి పెట్టి ఉంటారు కదా. ఈ యోగాని ఏమంటారంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, అరే నువ్వు అన్నీ స్త్రీ పుట్టావు కదా, నా తండ్రి ఇంకా నీకు శ్వాసం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు అనేసి అందరూ హేళన చేస్తారు. ఆ బాధను తట్టుకోలేదు. ఎవరు ఎక్కడికి వెళ్తారంటే తోపు దేశానికి వెళ్ళిపోతాడు. అప్పుడు వీళ్ళందరూ ఎట్లాగైతే నిషేధిస్తారు, అంటే తక్కువగా చదువుతారు అనేది ఆ బాధ తట్టుకోలేక ఆయన తోపు దేశానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు తర్వాత ఇశ్రాయేలీకి యుద్ధంలో అమోనీయులతో యుద్ధం చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఇశ్రాయేలీ సైన్యంలో ఎవరో బలవంతులు యుద్ధం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, ఇశ్రాయేలీ పెద్దలందరూ పిలుచుకొని మాట్లాడుకుంటారు, అదే మనలో ఎవరు లేరు కదా, మనం ఏం చేద్దాం, యుద్ధం ఎట్లా చేయాలి అని గెలవలేమనుకొని మళ్ళీ తోపదేశానికి వెళ్తారు. వీళ్ళందరూ వెళ్ళి చెప్తాను, రామయ్య నువ్వు లేని యుద్ధంలో మేము గెలవలేము, అసలు నువ్వు రావాల్సిందే అంటాడు. అప్పుడు యొక్క అంటాడు, 7వ వచనం చదువుకుందాము. కాబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోడు వేస్తే ఇప్పుడు మీరు కలిగిన శ్రమలో మీరు నా ఎద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతని మేము నీ ఎద్దకు మళ్ళీ వచ్చింది, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన గిలాదు నివాసులమైన అధికారి అవుతామని భర్తతో అనేసారు. ఇదిగో అట్లా కాదయ్యా, నువ్వే మాకు అధికారిగా ఉంది కానీ నువ్వు రా, ఇప్పుడు యుద్ధం చేయాల్సింది. యొక్క అనేస్తాడు, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, మీకు కలిగింది కదా, ఇప్పుడు శ్రమంతికి వచ్చారు అనేసి అంటాడు. లేదు లేదయ్యా, నువ్వు మాకు అధికారిగా ఉంది కానీ నువ్వు రా అన్నప్పుడు అప్పుడు ఎండమంట వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. యొక్క ప్రార్థన చేసిన తర్వాత అమ్మోనీయులతో యుద్ధంలో గెలుస్తాడు. ఇప్పుడు ఈ యొక్క అనే అతని వ్యక్తిని తన సొంత వాడే, తన తండ్రి వేరే భార్య గారు పుట్టిన బిడ్డలే నువ్వు వేసే పుట్టే వద్దు వెళ్ళిపో అన్న వాళ్ళే తృణీకరింపబడిన ఏమవుతుంది, మూలక తలరాయం చేస్తారు. వెళ్ళిపోమన్న వాళ్ళే మళ్ళీ దేవుడు వాళ్ళ ముందే మూలక తలరాయం చేశాడే లేదా. ఇది కృప పొందుకోవడం అంటే ఇదనమాట. ఎవరైనా త్రోసి వేసినా తృణీకరించడం కానీ దేవుడు వాళ్ళ ముందే మనల్ని గొప్ప కార్యంలో గొప్పగా నిలబెట్టడం అనేది దేవుని కృపను పొందుకోవడం అంటారు. ఇది మనం దేవుని సన్నిధికి వస్తే మాత్రమే ఇట్లాంటి మనం పొందుకోగలుగుతాం. నేను మొత్తం 4 పాయింట్స్ చెప్పాను. ఇక మనం ఏ నీడలో బ్రతకాలో దేవుని దగ్గరికి రావడం వల్ల మనం లోబడి జీవిస్తాం. మనం కన్నీటి నుంచి కాలే ప్రతి బాష్ప బిందును ఆయన చూసే దేవుడు. అందులో హాగర్ గురించి చెప్పాను, హిజ్కియా గురించి చెప్పాను. లాస్ట్లో కృప పొందుకోవడం చెప్పాను.